శ్రీ భ్రమర BVSR's హోమ్స్ మన దర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో 16.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, 24 hours CC కెమెరా సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్, విశాలమైన 40 feet సిమెంట్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్, 100% క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ భ్రమర BVSR's హోమ్స్. మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు. దర్శి నియోజకవర్గంలోని ముళ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారంలో ఈరోజు శనివారం ఉదయం దర్శి ఎమ్మెల్యే మరియు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ వీరు మిర్చి పంట వేసిన రైతుల్ని కలుసుకొని పంట పరిస్థితులను, రైతుల ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో 2500 ఎకరాలకు పైగా రైతులు మిర్చి పంట సాగు చేస్తుండగా పంట తెగుళ్ల బారిన పడి దెబ్బతిందని, రేటు కూడా గతంలో క్వింటాలు 25,000 వరకు ఉండగా ప్రస్తుతం చాలా తక్కువ ధర ఉందని రైతులు ఎమ్మెల్యేకి తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం మిర్చి రైతుల్ని ఆదుకోవాలని, పంట నష్టంగా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా అందించాలని అన్నారు. మిర్చి రైతులు వారి ఆవేదనను ఎమ్మెల్యే వద్ద వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముళ్లమూరు మండలంలో అగ్రహారంలో రైతుల కష్టాలు చూస్తున్నాము. ముఖ్యంగా ఈ అగ్రహారం గ్రామంలో 2000 పై ఎకరాలు అంత మిరప చెట్లు వేస్తున్నారు. ఈ ఊరు మొత్తం ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిరప మీద డిపెండ్ అయ్యేది. ఈరోజు చూస్తుంటే రైతులు మొత్తం కష్టాల్లో ఉన్నాడు, అల్లాడిపోతున్నారు. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉండి 4 రూపాయల జోబులు నింపుకుంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో 25,000 రూపాయల కింటా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అసలు మిర్చి అడిగే వాళ్ళ పరిస్థితి లేదు. 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా ముఖ్యంగా ఈ రైతులందరూ ఇవి ఎరువులు గాని, ఈ పెస్టిసైడ్స్ వల్ల, కల్తీ పెస్టిసైడ్స్ వాడటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ, అది కూడా దిగుబడి లేకుండా ఈ నల్లి గాని, జెమినీ వైరస్ రావడం వల్ల ఈ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకి సుమారుగా 30 క్వింటాలు రావాల్సింది 2 క్వింటాలు 3 క్వింటాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రైతులందరూ ఈ పనిచేసే వాళ్ళకి కూలీలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చుకోలే పరిస్థితి వచ్చింది. మరీ దిగజారిన పరిస్థితిలో ఉంది. కళ్ళాలో చూస్తుంటే ఎక్కువ తాలు మిరపకాయలున్నాయి. ఎర్రకాయలు ఏరాల్సి వస్తుంది కానీ తాలు ఏరాల్సిన పరిస్థితి లేదు, ఇబ్బంది పడుతున్నారు. గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరికీ రైతుకి అందరికీ సబ్సిడీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో అందరికి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పారు. అట్లీస్ట్ ఆ 20,000 రూపాయలను ఇచ్చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దయచేసి దిగివచ్చి రైతుల కష్టాలను తెలుసుకుని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా గతంలో 18,000 నుంచి 25,000 రూపాయలు ఉంది. కాబట్టి కింటాకి దయచేసి ఇప్పుడన్నా ఈ యార్డు రైతులు గాని, యార్డు వాళ్ళ యాజమాన్యాలు గాని గవర్నమెంట్ వచ్చేసి అట్లీస్ట్ 18,000 రూపాయలు కింటాకి ఇచ్చేట్టు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సహకరించాల్సి కోరుకుంటూ ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. ఈ మిర్చి రైతుల్ని దయచేసి మా కాన్స్టిట్యున్సీలో కూర్చేడు, దొనకొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఈ మిర్చి రైతులు ఉన్నారు. కాబట్టి మిర్చి రైతులను ఆదుకోవాల్సిన కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.